ఇవన్నీ కూడా మన అసెంబ్లీలో మాట్లాడలేరు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇవి ఆరోపణలే చేసి భక్తుల విశ్వాసాన్ని ప్రచారం చేసి దెబ్బ కొట్టద్దు, భక్తుల యొక్క మనోభావాలు మీకు దయచేసి నా విన్నపం ఏంటంటే కోర్టు తీర్పు త్వరగా తీసుకురండి. ఒకవేళ కోర్టు తీర్పులో ఎటువంటి వీళ్ళు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. భక్తుల యొక్క విశ్వాసాన్ని క్రమశిక్షణ లేదు, సరే ఇక్కడ మనం కాదు మాట్లాడాల్సింది. ఒక నిమిషం ప్లీజ్ ఇద్దరు ఆగండి. ఇద్దరు ఆగండి ఒక నిమిషం సార్, ఇద్దరు ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. వేణుగోపాల్ గారు ఒక నిమిషం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఆగండి సార్ ప్లీజ్. సబ్జెక్ట్ డిబేట్ చేయొద్దు. ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు ప్లీజ్. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. వేణుగోపాల్ గారు మీకు సబ్జెక్ట్ ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం సార్. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్. మీరిద్దరు తిరుపతోళ్ళు కదండి, మేమేం దూరం కాదు, మేము కూడా దగ్గర వాళ్ళ రాజు గారు. తిరుపతోళ్ళు చెప్తున్నారు.